My dear friends, it's a joy to see you today. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. It's a joy to celebrate my sister Sharon Angel's birthday with you today. ఈ రోజు మీతో కూడా కలిసి మా ప్రియ సహోదరి ఏంజెల్ షారోన్ యొక్క జన్మదినాన్ని కొనియాడుచూ ఉన్నాము. She is the one who's kept our family balanced ఆమె మా యొక్క కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. and taking care of each one of us in our needs. మా ప్రతి అవసరతలో ఆమె మమ్మల్ని గురించి జాగ్రత్త వహిస్తున్నారు. She has such love and concern. మా గురించి ఎంతగానో జాగ్రత్త వహిస్తున్నారు, మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు. Continue to remember in prayer today on her birthday. ఆమె జన్మదిన సందర్భంగా మీ యొక్క ప్రార్థనలో ఆమెను జ్ఞాపకం చేసుకోండి. Today, as per Psalm 60:12, ఈ రోజు 60వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే, the Bible says, "With God we will gain the victory, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము, and He will trample down our enemies." మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. He is going before us as a victorious Lord. ఆయన జయోత్సాహంతో మాకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. More than us, He is having the zeal to give us victory in what we are doing. మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా మాకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. You might have a big challenge before you, ఒకవేళ మీ ఎదుట అనేకమైన సవాళ్లు ఉండవచ్చును, a big project to do, చేయడానికి పెద్ద ప్రాజెక్ట్ మీకు ఉండవచ్చును, big case to solve, పెద్ద సమస్యకు పరిష్కారం ఎదుర్కొనవచ్చును, or you might be working on a very complicated situation and need to make a decision. ఓ గొప్ప పని చేయడం ద్వారా ఓ మంచి నిర్ణయాన్ని తీసుకోవడం కోసమై మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, You might be scratching your head, ఒకవేళ మీరు తల కొక్కుంటున్నారా, thinking it is impossible. అయ్యో ఇది అసాధ్యమని ఆలోచిస్తూ ఉన్నారా? But my friends, with God, we will gain the victory. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని వలన మనము శూరకార్యమును జరిగించేదము. He will trample down this situation before us మన యొక్క శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. and give us the victory. ఆయన మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. There was a young African American boy. అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ఓ చిన్న బాబు, At those times in America, those African boys were taken as slaves. ఆ దినాల్లో అమెరికాలో ఆఫ్రికాలో ఉన్నటువంటి పిల్లలను బానిసలుగా తీసుకునేటువంటి వారు. And one night, as he was in his room, he was vexed with the situation. ఈ పరిస్థితి చూసి ఒక రోజు రాత్రి తన గదిలో ఉండి అతను ఎంతగానో నిరుత్సాహపడిపోతూ ఉన్నాడు. And he prayed, God, దేవునికి ప్రార్థన చేశాడు, దేవా, even in this life of mine, ఇలాంటి జీవితాన్ని జీవించడం కంటే can you make me somebody great? దేవా నన్ను ఒక గొప్పవానిగా చేయమని ప్రార్థించాడు. Can you lift me up? నన్ను హెచ్చించండి అని ప్రార్థించాడు. I don't want to be a slave anymore. ఇకపై నేను బానిసగా బ్రతకూడదు నాయన. And that night, as he went to bed, ఆ రోజు రాత్రి పడకలోనికి తిరిగి వెళ్ళినప్పుడు God gave him a marvelous dream. దేవుడు అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. All the secrets about the peanut. వేరుశనగ పప్పులో ఉన్నటువంటి మర్మాలన్నీ కూడా దేవుడు అతనికి తెలియచేశాడు. The little peanut. ఆ చిన్న వేరుశనగ పప్పులో He loved to work with plants, అతడు మొక్కలతో పని చేయడం అంటే ఇష్టపడేవాడు. to take care of the plants. ప్రతి మొక్కను గురించి జాగ్రత్త వహించేవాడు. So he could relate with the dream that God showed him. దేవుడు చూపించిన యొక్క దర్శనాన్ని గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. So many products that could be made out of peanuts. ఈ వేరుశనగ పప్పు ద్వారా అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ బయటికి తీసుకురావచ్చు అని చెప్పాడు. He went and presented it in a scientific conference. ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాటిని ప్రదర్శించాడు. All the American men were so amazed. అమెరికా ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. How did this little boy get so much knowledge? ఈ చిన్నవానికి ఎంత గొప్ప జ్ఞానం ఉన్నది. He was called as the Peanut King. అతన్ని పీనట్ కింగ్ అని సంబోధించి పిలిచారు. God can elevate us in a tremendous measure. దేవుడు ఆశ్చర్యమైనటువంటి విధంగా అతనిని నడిపించాడు. The little us he can use to produce something great. ఆ చిన్న దానిలో నుండి అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని అతడు చేయగలిగాడు. He will reveal to you also. ఆయన మీకు కూడా ప్రత్యక్షపరుస్తాడు. Shall we together gain this victory? ఈ విజయాన్ని మనం కలిసి సాధించుకుందామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన ప్రభువైన యేసు, even at this time we believe in you. ఈ సమయంలో కూడా మీ యందు నమ్మిక కలిగి ఉన్నాము. Believe in your power. మీ శక్తిని నమ్ముచూ ఉన్నాము. Believe in your victorious might that is going before us. మా ఎదుట ఉంచబడిన గొప్ప శూర కార్యములను మేము జరిగించేదమని When నమ్ముచున్నాము. you go before us, you go as a conqueror, Lord. దేవా, విజయవంతం సాధించేవానిగా మీరు ముందుకు వెళ్ళండి. Help us in our little work.
ఆ చిన్న పనిలో మీరు మాకు సాయం చేయండి. Help us in our little challenge. ఓ చిన్న సవాల్లో మీరు మాకు సాయం చేయండి. Lord, help us in this situation. తండ్రి, ఈ పరిస్థితులు మాకు సహాయం చేయండి. Right now, reveal beautiful wisdom and ways of God in the midst of this, Lord. ఇలాంటి పరిస్థితిలో సరైనటువంటి దేవుని యొక్క మార్గములను, జ్ఞానమును మీరు మాకు కనుపరచండి. Reveal it to your children మీ పిల్లలకు మీరు ప్రత్యక్షపరచండి. and help them with great wisdom to conquer the situation. ఇలాంటి పరిస్థితిని జయించడానికి మీరు మాకు కావలసినటువంటి సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. Help them present their projects so beautifully. వారి యొక్క ప్రాజెక్టును అద్భుత రీతిగా ప్రదర్శించడానికి సహాయం చేయండి. Give them great revelation. వారికి గొప్ప ప్రత్యక్షతలు దయచేయండి. Help them gain complete victory, Lord. తండ్రి, సంపూర్ణమైన విజయాన్ని వారు పొందుదురుగాక. We thank you దేవా, మీకు వందనాలు. in Jesus' name. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును దీవించునుగాక.